Hi, today I will explain the trigonometrical chapter exercise 11.47. Prove that sin A plus cosecant A whole square plus cos A plus secant A whole square is equal to 7 plus tan square A plus cot square A అని చూపెట్టాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం ఈ ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ అని చూపెట్టాలి. దానికోసం ఈ ట్రిగనామెట్రీ చాప్టర్లో మీకు ఎక్కువగా ట్రిగనామెట్రికల్ ఐడెంటిటీస్ అని ఉంటాయి. దానికి సంబంధించినవి ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 అండ్ cosecant square A minus cot square A is equal to 1 and next sin A cos A tan A ఇవి trigonometrical ratios. tan A is equal to sin A by cos A. sin A యొక్క రెసిప్రోకల్ ఏంటిది cosec A, cos A యొక్క రెసిప్రోకల్ ఏంది sec A, tan A యొక్క రెసిప్రోకల్ ఏంది cot A. tan A is equal to sin A by cos A. sin A యొక్క రెసిప్రోకల్ cosec A అంటే 1 by sin A is equal to cosec A, 1 by cosec A is equal to sin A. sin A into cosec A is equal to 1. cos యొక్క రెసిప్రోకల్ sec అంటే ఏంది 1 by cos A is equal to secant A, 1 by secant A is equal to cos A. cos A into sec A is equal to 1. 1 by tan A is equal to cot A, 1 by cot A is equal to tan A, tan A into cot A is equal to 1. ఇవి మనకు ఖచ్చితంగా గుర్తుంటేనే ఈ 11.4 లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇప్పుడు ఈ స్టెప్ చూద్దాం. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్ లో ఉన్న టర్మ్స్ ఒక్కసారి మీరు చూసి ఆర్హెచ్ఎస్ వైపు చూడండి. ఎప్పుడు మన టార్గెట్ ఏముండాలి? ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ని మనం ఏ రకంగా తీసుకుని రావాలి, ఇక్కడ ఇచ్చినటువంటి ఎల్హెచ్ఎస్తో అన్నది చూస్తూ రావాలి. లేకపోతే మనం మర్చిపోయినాం అనుకోండి, ఆ టార్గెట్ మర్చిపోయి మనం ఏదేదో చేసేస్తూ ఉంటుంటాం. కాబట్టి టార్గెట్ ఎప్పుడు నీ ముందు కదలాడుతూ ఉండాలి, అప్పుడే మనం విజయాన్ని సాధిస్తాం. ఓకే, జస్ట్ ఇక్కడ చూడండి ఆయన ఇచ్చినటువంటి వర్డ్స్. ఇది సైన్ ఏ ప్లస్ కోసెకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సిక్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఇక్కడ మనకు దీన్ని ఏం రాస్తున్నానంటే చూడండి, సైన్ ఏ ప్లస్ కోసెకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ cos A plus secant A whole square. ఇది A plus B whole square ఫార్ములా రూపంలో ఉంది. ఇక్కడ ఏ రూపంలో ఉంది? ఫార్ములా ఏంటిది? ఇది A plus B whole square ఫార్ములా. దాని ఫార్ములా ఏంది? A square plus 2AB plus B square. ఓకేనా? ఇది మనకు A plus B whole square ఫార్ములా. ఇందులో A is equal to sin, B is equal to cosecant. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తున్నా చూడండి. ఫస్ట్ A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములాలో దీన్ని సింప్లిఫై చేస్తున్నా. బ్రాకెట్ సైన్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2AB అంటే 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కోసెకెంట్ ఏ. ఓకేనా? ప్లస్ B స్క్వేర్ అంటే కోసెకెంట్ స్క్వేర్ ఏ. ఓకే, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసేసాం. జాగ్రత్తగా చూడండి, ఎక్కడ మాత్రం స్టెప్ మిస్ కావద్దు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కోసెకెంట్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కోసెక్ స్క్వేర్ ఏ వచ్చేసి. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ప్లస్ అంటే ప్లస్ మళ్ళా బ్రాకెట్ అంటే బ్రాకెట్. ఇక్కడ ఏంది? కాస్ ఏ ప్లస్ సెక్ ఏ హోల్ స్క్వేర్. ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా? ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సెక్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఈ స్టెప్కు తేడా ఒకటి గుర్తుంచుకోండి. ఈ స్టెప్ను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసాము.
ఎక్కడ బ్రాకెట్ పెట్టామో అక్కడ బ్రాకెట్ పెట్టినాం, ఎక్కడ ప్లస్ ఉందో అక్కడ ప్లస్ ఉంది. బ్రాకెట్లను మిస్ అయితే మాత్రం ప్రాబ్లం పోతుంది. కాస్తంత జాగ్రత్తగా గుర్తుంచుకొని చేయండి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేస్తున్నాం. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ మొత్తం మన టార్గెట్ ఏంది? tan cotలలో తీసుకుని రావాలి ఆన్సర్ అంతా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే sin స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ sin ఏ ఇంటూ కోసెకెంట్ ఏను, మన కోసెకెంట్ ఏ రెసిప్రోకల్ ఏంది? sin θ అంటే 1/sin ఏ, 1/sin ఏ. ఓకేనా? కోసెకెంట్ ఏ రెసిప్రోకల్ ఏంది? 1/sin ఏ. ఈ కోసెక్ స్క్వేర్ ఏని అట్లనే ఉంచండి, తర్వాత చేంజ్ చేద్దాం దీన్ని. కోసెకెంట్ స్క్వేర్ ఏ అట్లనే వచ్చేసింది. దీన్ని మాత్రం చేంజ్ చేయాలి, ఎందుకు? మనకు tan cotలలోనే ఆన్సర్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ అంటే ప్లస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ. సెకీకు రెసిప్రోకల్ ఏంటిది? సెకీకు రెసిప్రోకల్ కాస్ కాబట్టి దీని రాస్తున్నా సెకీ అంటే 1/cos ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఈ సీకెంట్ స్క్వేర్ ఏ కూడా చేంజ్ చేయాలి, కానీ లాస్ట్కి చేంజ్ చేద్దాం దాన్ని, ఎందుకంటే ఆన్సర్లో tan cotలే రావాలి ఇక్కడ మీకు. ఓకేనా? వేరే రావద్దు. కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి. అంటే ఈ స్టెప్కు తేడా ఏంటిది అంటే sin స్క్వేర్ ఏని sin స్క్వేర్ ఏ రాసినాం, ప్లస్ 2 అంటే 2ని రాసేసినాం, sin ఏ అంటే sin ఏ రాసినాం. కోసెక్ ఏను ఏం చేసిన అంటే రెసిప్రోకల్ రాసేసుకున్నాం 1/sin ఏ అని. ఓకేనా? రెసిప్రోకల్ అంటే మొదలే చెప్పాను, ఆపోజిట్ అనమాట. ప్లస్ కోసెకంట్ స్క్వేర్ ఏ అంటే కోసెకంట్ స్క్వేర్ అట్లనే వచ్చేసిన, ప్లస్ కాస్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 cos ఏ ఇంటూ సెక్ ఏ అంటే ఇది 1/cos ఏ రాసిన, సెక్ ఏ యొక్క రెసిప్రోకల్ మార్చేసిన, ప్లస్ సెక్ స్క్వేర్ ఏ అంటే సెక్ స్క్వేర్ రాసిన. కేవలం ఇక్కడ సెక్ ఏ, ఇక్కడ కోసెక్ ఏ రెసిప్రోకల్ రాసేసుకున్నాం అనమాట, ఆపోజిట్ రాసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో చూడండి, మీరు కాస్తంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వస్తుంది. sin స్క్వేర్ ఏ ప్లస్ sin ఏ క్యాన్సల్, ఇక్కడ మిగిలింది 2 ఇంటూ 1 అంటే 2, ఇక్కడ మిగిలింది 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్, బాగా జాగ్రత్త చూడండి, కోసెకెంట్ స్క్వేర్ ఏ అంటే కోసెకెంట్ స్క్వేర్ ఏ. ఓకే, నెక్స్ట్ ప్లస్ మళ్ళా మీరు ఇక్కడ చూస్తే కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ ఏ క్యాన్సల్ 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఓకేనా? ఇప్పుడు మనం ఈ బ్రాకెట్ అంతా ఓపెన్ చేసేస్తున్నాం. ఓకేనా? ఓపెన్ అయిపోదాం. ఓకే, ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు sin స్క్వేర్ ఏ ప్లస్ 2 ప్లస్ కోసెకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఎందుకంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఇక్కడ ప్లస్ ఏ ఉంది కాబట్టి ఏమి పెద్దగా మార్పులు లేకుండా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక విషయం, ఇక్కడ sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఈ రెండింటిని ఇక్కడ రాసేసుకోండి. sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక మిగిలిన 2 ప్లస్ 2 ప్లస్ ఇక ఇక్కడ ఏముంది చూడండి, కోసెకెంట్ స్క్వేర్ ఏ ఉంది. ఇక ఇక్కడ దీన్ని కూడా చేంజ్ చేద్దాం. కోసెకెంట్ స్క్వేర్ ఏను మనం ఏ రకంగా చేంజ్ చేస్తాం? కోసెకెంట్ స్క్వేర్ ఏను మనం ఏ రకంగా చేస్తామంటే ఈ కోసెకెంట్ స్క్వేర్కి ఫార్ములా ఉంది. కోసెకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. అప్పుడు కోసెకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే కోసెకెంట్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? కోసెకెంట్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఓకేనా? ఇక్కడ సిన్స్ కోసెకెంట్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. దేని ప్రకారం అవుతుంది అంటే కోసెకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు కోసెకెంట్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ స్క్వేర్ ఏ అయిపోతే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. కాబట్టి కోసెకెంట్ స్క్వేర్ ఏ అన్న కాడ నేను ఏం రాస్తున్నా 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాసేసిన ప్లస్ ఈ కాస్ స్క్వేర్ ఏ వెళ్ళిపోయింది, అక్కడ ఫస్ట్ రాసేసిన చూడండి
సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రాసేసాం. +2 అంటే 2 రాసేసాం, +2 అంటే 2 రాసేసాం. ఇక కోసెకంట్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాసేసాం. ఇక నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ ఏ. సీకెంట్ స్క్వేర్ ఏ అంటే ఇది సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan స్క్వేర్ ఏ అయిపోతే ప్లస్ tan స్క్వేర్ ఏ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు, దేర్ఫోర్ సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. దేర్ఫోర్ దీని ప్లేస్ లో రాస్తాం 1 ప్లస్ tan స్క్వేర్ ఏ రాసేసాం. దెన్ దిస్ ఇంప్లాయిస్ దీని ద్వారా మనకి ఏమొస్తుందో చూద్దాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్, అంతే కదా, ఈ రెండింటి బదులు అయిపోయింది 1 అయిపోయింది, ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏముంది 1 ప్లస్ మళ్ళీ ఇంకొకటి 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ, కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ. మొత్తం ఇప్పుడు ఎన్ని ప్లస్లు ఉన్నాయి చూడండి, 2 ప్లస్ 2 3 4 2 2 4 5 6 7 ప్లసెస్ 7 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందా రాలేదా చూడండి, 7 ప్లస్ tan స్క్వేర్ ఏ కాట్ స్క్వేర్ ఏ వచ్చేసింది అన్నమాట. Therefore LHS is equal to RHS. LHS is equal to RHS. It's true. ఓకేనా. మనం ఎప్పటికైనా ప్రాబ్లం ప్రారంభించేటప్పుడు ఏ ఫామ్లో ఉంది, ఏ రేషియోస్ ఉన్నవి, దాన్ని ఏ రేషియోస్కు చేంజ్ చేసుకోవాలన్నది మనకు ఖచ్చితంగా తెలిస్తే మనం ఈ ప్రాబ్లం సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ ఏమి కష్టమేమీ లేదు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి రాసేసుకున్నాం దీన్ని మొత్తం. ఇక్కడ 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 మాత్రం ఏ మాత్రం చేంజ్ లేకుండా. ఆ తర్వాత ఇక్కడ ఈ స్టెప్లో ఏం చేసినాము, కోసెకంట్ స్క్వేర్ ఏను నేను ఇక్కడ సెక్ ఏం చేసిన దాని యొక్క రెసిప్రోకల్ రాసిన 1/sin ఏ 1/cos ఏ రాసేసిన. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేసిన ఇవి రెసిప్రోకల్ రాసినవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి sin స్క్వేర్ ఏ ప్లస్ 2 అంటే 2నే రాసినాం, ప్లస్ కోసెకంట్ స్క్వేర్ అంటే కోసెకంట్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 అంటే 2 ప్లస్ సెకండ్ స్క్వేర్ ఏ రాసేసాం. ఆ తర్వాత ఇక్కడ బ్రాకెట్ ఏం చేసేసినాం, ఓపెన్ చేసేసినాం. ఓపెన్ చేసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అన్నింటిని రాసేసుకున్నాం. రాసుకుంటాం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న కాస్ స్క్వేర్ అని ఇక్కడ రాసేసుకున్నాం. ఎందుకు ఆ విధంగా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి. ఏ విధంగా రాసుకున్నాం, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ప్లస్ ఏ అని అవుతుంది, ఏ ప్లస్ సి ప్లస్ ఏ అని ఏ రకంగా బి అనేది రాసుకోవచ్చు. ఏ విధంగా నేను రాసుకోవచ్చు కాబట్టి ఎక్కడ ఉన్నా ప్లేస్ రీప్లేస్ చేసేస్తున్నాం అక్కడక్కడ కాబట్టి రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఈ కోసెకంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఎందుకు, కోసెకంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి కోసెకంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాసాం, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ రాసాం, వాటన్నిటిని యాడ్ చేసినాం, LHS కూడా RHS వచ్చేసింది. ఓకే, కాసంత మనం ఆన్సర్ పైన దృష్టి ఉంచి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ వచ్చిపోతే మనకు సింపుల్గా వచ్చేస్తుంది. అర్థమైందా? I understand. I will go to the next problem.